పర్వతం యొక్క కందరం గుహవలే ఉన్నది నోరు. ఏమండి, ఆకాశాన్ని తాగేస్తున్నట్టుగా ఉన్నాడు, నక్షత్రాలని నాకేస్తున్నట్టుగా ఉన్నాడు, నాలుగుతోటి 3 లోకాలని మింగేస్తున్నట్టుగా ఉన్నాడు. పెద్ద నోరు తెరిచాడు అతడు, మాటిమాటికి ఆవలిస్తున్నాడు. ఆ వృత్రాసురుని చూశారు అన్ని లోకాల వాళ్ళు భయపడిపోయిన వాళ్ళు 10 దిక్కులకి పారిపోయారు. అతని యొక్క ప్రభావం వలన లోకమంతా చీకట్లు వ్యాపించిపోయినాయి. పరమ దారుణుడు, పాపి అయినటువంటి అతడు వృత్రాసురుడు అని ప్రసిద్ధిని పొందాడు. ఇంద్రాది దేవతలు తమ అస్త్రాలతో అతన్ని కొట్టారు. ఆ వృత్రుడు ఆ అస్త్రాలని కూడా మింగి పడవేశాడు. వీళ్ళు ఆశ్చర్యపడ్డారు, ఏం చేస్తారు? మనసును ఏకాగ్రంగా చేసుకుని విష్ణుమూర్తిని స్తోత్రం చేశారు. ఓ నాథా, పంచమహాభూతాల చేత నిర్మించబడినటువంటి 3 లోకాలు, వాటి అధిపతులు బ్రహ్మాదులు, ఇంకా ఆ తర్వాత బయలుదేరిన మేమంతా కూడా పరమపురుషుడు నీకు మేము పూజ సమర్పిస్తూ ఉంటాం. కాలపురుషుడు కూడా నీకు భయపడుతూ ఉంటాడు. కనుక మమ్మల్ని నీవు రక్షించు స్వామి, నీ వల్లనే మాకు రక్షణ కలుగుతోంది. పరిపూర్ణ కాముడు ఈశ్వరుడు అయినటువంటివి నీవు ఉన్నావే, నిన్ను తప్ప ఇంకెవరిని శరణు వేడం? నిన్ను వదలి ఇంకెవరినైనా శరణు వేడాలి అనుకున్నట్లయితే అతడు కుక్క తోక పట్టుకుని సముద్రాన్ని దాటాలనుకుంటున్నాడు అని లెక్క. రాజైనటువంటి సత్యవ్రతుడు మత్స్యరూపాన్ని ధరించినటువంటి నీ కొమ్ముకి భూమి అయినటువంటి నావను కట్టిన వాడి దుస్తరమైనటువంటి సముద్రాన్ని దాటాడు, సంకటాన్ని దాటాడు. ఆ ప్రభువే వృత్రాసురుడి భయా నుండి మమ్మల్ని రక్షించుగాక. పూర్వకాలం అతి భయంకరమైనటువంటి ప్రళయోదకంలో భయం చేత భయపడిపోతుండేటువంటి బ్రహ్మదేవుడిని ఎవడు దాటించాడో ఆ భగవంతుడే మమ్మల్ని దాటించుగాక. ఒకడైనటువంటి ఈశ్వరుడు తన మాయ చేత మమ్మల్ని అందరినీ సృష్టించాడు. ఆయన ప్రేరణ చేతనే మేము విశ్వాన్నంతని కూడా సృజిస్తున్నాము. అటువంటి మేము కూడా నీ యొక్క వాస్తవమైనటువంటి రూపాన్ని తెలుసుకోలేము. ప్రతి యుగంలో కూడా శత్రువుల చేత పీడింపబడేటువంటి మమ్మల్ని దేవతలు, పశుపక్షాదులు, మానవులు ఇలాంటి వాటిల్లో తాను అవతరించిన వాడే రక్షిస్తున్నాడు. మేము ఆ ఆత్మదేవతను శరణు వేడుతున్నాము. ఆ మహాత్ముడు మాకు శుభాన్ని కలిగిస్తాడు. సుఖయోగేంద్రుడు వారు చెప్తున్నారు, మహారాజా, దేవతల్లా దీనంగా ప్రార్థిస్తుంటే శంఖచక్ర గదాధరుడు ఏంటంటే విష్ణువు పడమట దిక్కున ఆయన అవతరించాడు. తన వంటి వాళ్ళు 16 మంది పార్షదులు సేవిస్తూ ఉండగా శరత్కాలంలో ఉండేటువంటి కమలాల వంటి కళ్ళతో ఆ భగవంతుడు అవతరించాడు. ఆయన్ని చూసి దేవతలందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ పైన లేచి స్తోత్రం చేశారు. యజ్ఞరూపుడు, కాలపురుషుడు, అనేకమైన పేర్లు కలవాడు అయినటువంటి భగవంతుడికి నమస్కారం. ఓ ధాత, 3 గతులు కలిగిస్తూ ఉంటావు లోకానికి. ఓ స్వామి, నిర్గుణమైనటువంటి నీ స్వరూపం ఇప్పటి వాడు ఎవరు తెలుసుకోగలుగుతారు? ఎవరు తెలుసుకోలేరు. ఓ భగవంతుడా, నారాయణ, వాసుదేవ, ఆదిపురుష, మహాపురుష, మహానుభావ, పరమ కళ్యాణ, లోకైకనాథ, నీకు నమస్కారం స్వామి. ఓ స్వామి, నీ యొక్క లీల ఎవరూ తెలుసుకోలేరు. ఎందుకంటే నువ్వు శరీరం లేనివాడివి, నిర్గుండివి. అయినా నీ మాయ చేత గుణాలని స్వీకరిస్తావు, విశ్వాన్ని సృష్టిస్తావు, రక్షిస్తావు, సంహారం చేస్తుంటావు. నీవు అస తత్ర భవాన్ కిం దేవదత్తవదే గుణ విసర్గ పతితః పారతంత్ర్యేణ స్వకృత కుశలాకుశలం ఫలం ఉపదదాతి అహోస్థిత ఆత్మా రామః ఉపశమశీలః సమంజస దర్శనః ఉదాస్తైతి విదామః. స్వామి, నువ్వు ఇలాగా ఎప్పుడైతే గుణాలని స్వీకరించావో దీనివల్ల ఏమవుతుంది? ఏవో కర్మలు జరుగుతుంటాయి. తనంతర అధీనం లేనట్టుగానే శుభకర్మలు, అశుభకర్మలు జరుగుతుంటాయి. వాటికి ఫలాన్ని స్వీకరిస్తావా, లేక ఆత్మారాముడవై కేవలం సాక్షిగా ఉంటావా అనేది కూడా మాకు తెలియదు. ఓ ప్రభో, అపరిమితమైన గుణగణాలు కలిగిన వాడా, మాయ చేత ఈ కర్తృత్వం మొదలైనవన్నీ నీకు కలుగుతున్నట్టుగా ఉంటున్నాయి. కానీ నిజానికి ఎలా కలుగుతాయి? కొందరి పట్ల సమానభావంతో ఉంటారు, కొందరి పట్ల విషమభావంతో ఉంటారు. అటువంటి ఈ లక్షణం చూసారా? ఇదంతా నీ మాయ చేత ఏర్పడిందే. నువ్వు అనుగ్రహించడం, నిగ్రహించడం, ఇదంతా మాయ చేత ఏర్పడిందే. నీవు అనేక రూపాల్లో కనబడుతున్నవాడవై, సద్రూపుడవై, సర్వేశ్వర, సర్వ విషయాల్ని ప్రకటింపజేసేవాడా, సర్వాంతర్యామి అవడం వలన ఈ జీవులందరినీ కూడా ప్రకాశింపజేస్తున్నావు. ఓ మధుసూదన,
నీకు ఏకాంత భక్తులైనటువంటి వాళ్ళు సకల భూతాల యందు కూడా స్నేహభావంతో ఉండేటువంటి సర్వాత్మమైనటువంటి ఈయందే మనసు లగ్నం చేసి ఆనందంతో నీ చరణకమలారాధన ఏ విధంగా వదులుతారు? ఎప్పుడు వదలరు. మూడు లోకాలకి అధిపతిమైన వాడా, సమస్తమైనటువంటి దైత్యులు దానవులు కూడా నీ యొక్క విభూతులు కనుక వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉత్కర్షణ పొందే కాలం కాదు. ఓ దండధారి, నీవు పూర్వం దండాన్ని ధరించావు, అదేవిధంగా ఇప్పుడు దండాన్ని ధరించి వృత్రాసురుణ్ణి సంహరించు. ఓ ప్రభో, నీ భక్తులకు, నీ భక్తులైన మాకు లోపల చాలా తాపంగా ఉన్నది. దయతోటి మధురమైన వచనంతో, మాటలతో మా యొక్క తాపాన్ని తగ్గించు. ఓ ప్రభో, సకల జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, లయం దీనికి కారణమైన పరమాత్మవు నీవు, సర్వసాక్షివి. ఒక అగ్ని నుండి మిణుగురులు వచ్చినట్టుగా వచ్చిన మాలాంటి వాళ్ళు నీకేం విజ్ఞాపన చేయాలి, ఏం తెలపాలి? మా యొక్క అభిప్రాయం నీవే ఎరుగుదు. అందువలన ఏ కోరికతో మేము నీ చరణకమలాల నీడను చేరామో ఆ పని నీవే నెరవేర్చు స్వామి. ఏ మా యొక్క తేజస్సు, మా ఆయుధాలు ఇవన్నీ ఆ దానవుడు మింగేశాడో, మూడు లోకాలని మింగేసేటువంటి ఆ త్వష్ట ప్రజాపతి పుత్రుడైనటువంటి వృత్రాసురుణ్ణి సంహరించు స్వామి. హృదయాకాశంలో విరాజిల్లేవాడా, శుద్ధమైనవాడా, బుద్ధిమతులైన వాటికి సాక్షి అయినవాడా, దుఃఖాన్ని తొలగించే స్వామి కృష్ణ నీకు నమస్కారము. శీసుక యోగేంద్రుల వారు చెప్తున్నారు. దేవతలు ఈ విధంగా స్తోత్రం చేయగా విష్ణుమూర్తి అది విని ఇలా చెప్పారు. ఓ దేవ పొంగులారా, ఏ భక్తి వలన పారమార్థికమైన ఐశ్వర్యం లభిస్తుందో, భక్తి కూడా కలుగుతుందో, అటువంటి భక్తితో మీరు స్తుతి చేశారు. నేను ప్రసన్నుడయ్యాను. ఇప్పుడు నేను ప్రసన్నుడయ్యాక మీకు లభించరానిది ఏమున్నది కనుక, అయినప్పటికీ ఏకాంత భక్తి నా యందు ఉండేటువంటి మీరు నాకంటే ఇంకేమీ కోరరు. ఒక కృపణుడైన వాడు విషయాల్ని కోతాడు, వాటి వలన తనకు శ్రేయస్సు కలుగుతుందా కలదా అని తెలియదు. ఏమండి, ఎవరైనా వచ్చి నైనా నీకు ఇదిగో ఈ వరాలు ఇస్తాను అంటే ఆ విషయాలు ఇస్తాడు సరే, అయితే విద్వాంసుడైనటువంటి వాడు ప్రవృత్తి మార్గాన్ని గురించి చెప్పడు, తెలియకుండా ప్రవృత్తి మార్గాన్ని గురించి చెప్పడు. ఏ విధంగా అన్నట్లయితే ఒక వైద్యుడు రోగికి ఏం కోరుకున్నాడో అటువంటి అపథ్యాన్ని చెప్తాడా? వాడు అంటాడు, వాడికి ఏదో అజీర్ణంగా ఉన్నది, శనగపప్పు బూర్లు తినరా అని అంటాడా? ఎలా అంటాడు వైద్యుడు? ఓ ఇంద్రా, మీకు శుభం కలగాలి, మీకు తొందరగా దధీచి మహర్షి యొక్క సమీపానికి మీరు వెళ్ళండి, ఆయన శరీరాన్ని యాచించండి. ఈ దధీచి ఒకప్పుడు అశ్విని కుమారుల వలన అశ్వశరము అనేటువంటి శుద్ధమైన బ్రహ్మతత్వాన్ని అశ్విని కుమారులకు ఉపదేశం చేశాడు దధీచి మహర్షి. ఆ దధీచి త్వష్ట ప్రజాపతికి అభేద్యమైన నారాయణ కవచాన్ని ఇచ్చాడు. త్వష్ట ప్రజాపతి ఆ కవచాన్ని విశ్వరూపుడికి ఇచ్చాడు. ఆ కవచం మీకు ఇచ్చారు వాళ్ళు. అందువలన ఆ అశ్విని కుమారులతో సైతంగా మీరు వెళ్ళి యాచించినట్లయితే ధర్మాత్ముడైన దధీచి తన యొక్క అవయవాలు మీకు సమర్పిస్తాడు. ఆ దధీచి మహర్షి యొక్క ఎముకలున్నాయే, ఆ ఎముకల చేత విశ్వకర్మను ఒక శ్రేష్టమైనటువంటి ఆయుధాన్ని నిర్మించమనండి, అది వజ్రాయుధం అవుతుంది. నా తేజస్సు చేత వృద్ధి పొందిన వారై ఆ వజ్రాయుధంతో వృత్రాసుని యొక్క శిరస్సును నీవు నరకగలుగుతావు. వృత్రాసుడు హరించినట్లయితే మీ తేజస్సు, మీ ఆయుధాలు అన్ని మీకు, మీ సంపద అన్ని మీకు లభిస్తాయి. నా యందు ప్రేమభావం కలిగిన ప్రాణులకు ఎవరూ కూడా హాని కలగజేయలేరు. ఇది శ్రీమద్భాగవతే నవమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. అప్పుడేనా ఈ షష్ఠ స్కంధం పూర్తయిందా? ఇప్పుడు షష్ఠ స్కంధంలో ఉన్నాం కదా, ఈ స్కంధం పూర్తవ్వాలి. ఈ స్కంధం పూర్తవ్వాలంటే ఇంకా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. ఇదైన తర్వాత దాంట్లో కొన్ని అధ్యాయాలకు వస్తుంది. దీంట్లో 19 అధ్యాయాలు ఉన్నాయి. ఏకోనవింశతమో అధ్యాయ. ఇప్పుడు అయింది ఏది? 9 అయిందా? 9 అయింది. ఇంకా ఉంది, టైం పడుతుందండి. మీరు నిద్రపోకండి, ఏకాగ్రంగానే వినండి. ఎందుకంటే బయట మాటలు ఇప్పుడు చాలా ఉంది. టైం అప్పుడు ఎంత అయింది? 7:15 అయింది కదా. ఇంకేవైనా మాటలు చెప్పి నవ్వించినట్లయితే
కాలం వెళ్ళిపోతుంది, ఆలస్యం అవుతుంది. అందుకోసం ఉన్నదే యథాతథంగా చదువుకుందాం. అందుకని కాస్త ఏకాగ్రంగా వినడానికి ప్రయత్నించండి. శిశుకౌ వాచ ఇంద్రమేవం సమాదిశ్య భగవాన్ విశ్వభావన పశ్యతాం అనిమేషాణాం తథైవ అంతర్దధే హరి. శిశుకయోగేంద్ర వారు చెప్తున్నారు, రాజా, దేవరాజుకి ఈ విధంగా ఆజ్ఞాపించిన వాడి సప్త ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడు దేవతలు చూస్తుండగానే ఎదుటే అంతర్ధానాన్ని పొందాడు. విష్ణువు యొక్క ఆదేశాన్ని అనుసరించి దేవతలు కోరగా దధీచి మహర్షి ప్రసన్నుడై అన్నాడు, ఓ దేవతలారా, శరీరధారులకు దుస్సహం, శరీర త్యాగం చాలా కష్టం. అది ఏమండి, అయితే బతకాలి అనేటువంటి కోరుకున్న ప్రాణులకు దేహం చాలా ప్రియమైంది. అయినా మీరు యాచిస్తున్నారు. వాసుదేవునకు వాసుదేవుడు వచ్చి యాచించిన దేహాన్ని ఇవ్వడానికి ఎవడిష్టపడతాడు చెప్పండి? దేవతలు అన్నారు, సకల భూతాలయందు కృప కలిగిన మీలాంటి వాళ్ళు ఏది వదలలేరు చెప్పండి. స్వార్థాన్ని సాధించుకునేటువంటి వాళ్లకు ఇతరమైన క్లేశాలు, ఇతరుల యొక్క క్లేశాలని ఎరగరు. ఏమండి, తమ పనే తమదే అనుకుంటారు. ఇతరుల యొక్క కష్టాలు తెలుసుకున్నారనుకోండి, అప్పుడు ఎవరిని వాళ్ళ కష్టం కలిగించే వస్తువులు అడగరు. దాత అయినటువంటి వాడు ఇవ్వడానికి సమర్థుడైనట్లయితే అతడు ఏదైనా సరే లేదు అండు ఇచ్చేస్తాడు. ఇవ్వడానికి సమర్థుడైతే చాలు. దధీచి అన్నాడు, మీరు ఏం మాట్లాడతారో మీ వలన ధర్మం వినాలి అని చెప్పి ఇలా మాట్లాడాను. వాస్తవానికి ఈ శరీరం ఎప్పుడో ఒకప్పుడు తర్వాతైనా పోయేదే కదా. అందువలన నా శరీరం వలన మీకు ప్రీతి కలుగుతుందంటే ఇప్పుడే వదిలేస్తాను. ఓ ప్రభువులారా, ఏ పురుషుడు భూతదయను ఆశ్రయించిన వాడి క్షణభంగురమైనటువంటి దేహాన్ని వదిలిపెట్టి దీని చేత చిరకాలం ఉండేటువంటి యశస్సుని ధర్మాన్ని సాధించడు చెప్పండి. కాబట్టి చెట్లు అంటే స్థావరాలు కదలకుండేవి కదా, వాటికంటే కూడా ఈ విధంగా లోభం కలవాడు పగ చోకింపదగిన వాడు అవుతాడు. పుణ్యశ్లోకులైనటువంటి మహాపురుషులు ధర్మం ఇదే అంటారు, ధర్మం యొక్క తత్వం ఇదంటారు. ఏదంటే ఇతర జీవుల యొక్క శోకాన్ని తొలగించడము. ఇతరులు శోకిస్తుంటే దయార్ద్రుడైనటువంటి వాడు తాను కూడా బాధపడాలి, ఇతరులు సంతోషిస్తుంటే తాను కూడా సంతోషించాలి. ఇది పరమధర్మము అని చెప్తారు. ఆహా, అగ్ని, భూమి, నీరు అండి, వీటి వలన తయారైంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వలన, అంటే వాటి పరిణామం వలన ఏర్పడింది శరీరం. అటువంటిది ఈ శరీరం ఎవరిదవుతుందో తెలియదు. దీన్ని సక్రమంగా దహనం చేసేవాళ్ళు లేకపోతే కుక్కలు పీకుతాయో, నక్కలు పీకుతాయో, ఏవి తింటాయో తెలియదు. ఏమండి, ఇటువంటి శరీరాలు, ధనం, సంతానం, వీటి వలన వీటి చేత ఇతరులకు ఉపకారం ఎవరు చేయడో వాడు నిజంగా శోకింపదగిన వాడు. ఇలాగా నిశ్చయం చేసుకున్న వాడే దధీచి పరమాత్మ యందు మనసు లగ్నం చేసిన వాడై తన శరీరాన్ని వదిలిపెట్టాడు. అన్ని బంధాలు వదిలిన వాడై దధీచి యోగ మార్గాన్ని అనుసరించిన వాడై శరీరాన్ని వదిలేశాడు. అయినా ఆ యోగ ధ్యానంలో ఉన్నాడు కనుక శరీరం పోయిందని కూడా అతనికి తెలియలేదు. అంటే సమాధి యొక్క గొప్ప స్థితి అదనమాట. దాని తర్వాత అతని యొక్క శరీరాన్ని నుండి ఎముకలు తీసుకున్న వారై విశ్వకర్మ చేత వజ్రాన్ని తయారు చేయించి భగవంతుని యొక్క తేజస్సుతో కూడిన వాళ్ళై ఆ దేవతలు దేవేంద్రుణ్ణి ఆ గజరాజుపై కూర్చోబెట్టారు. మునులు స్తోత్రం చేస్తుండగా ఇంద్రుడు 3 లోకాలని సంతోషింపజేస్తూ దైత్య సైనికులతో ఉండేటువంటి వృత్రాసురుడితోటి యుద్ధం చేయడానికి సిద్ధం వెళ్ళాడు. అప్పుడు పూర్వం రుద్రుడు కోపగించిన వాడి యమధర్మరాజునే కొట్టడానికి వెళ్ళాడు. అలా ఉన్నాడు ఇప్పుడు దేవేంద్రుడు. ఇలాగా మొదటి యుగం కృతయుగ యొక్క చివర త్రేతాయుగం ప్రారంభమయ్యే సమయంలో నర్మదా నదీ తీరంలో దేవతలు అసురులకి కూడా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధ ప్రాంగణంలో రుద్రులు, వసువులు, ఆదిత్యులు, మరుత్తులు వీళ్ళు ఒకళ్ళు తీవ్రమైనటువంటి యుద్ధం చేశారు. ఏమండి, వీళ్ళందరితో కూడినటువంటి దేవేంద్రుడిని చూసి వృత్రాసురుడు, దైత్యులు మొదలైన వాళ్ళు సహించలేకపోయారు. దైత్యుల్లో ప్రముఖులు ఉన్నారు. నముచి, శంబరుడు, అనర్వుడు, ద్విమూర్ధుడు, వృషభుడు, అంబరుడు, హైగ్రీవుడు, విప్రచిత్తి, పులోముడు, వృషపర్వ, ప్రహేతి, హేతి మొదలైనటువంటి వాళ్ళు దానవులు, యక్షులు, రాక్షసులు, సుమాలుడు మొదలైన వాళ్ళు దైత్యులు. ఇంద్రుని యొక్క ఇంద్రసేన యొక్క అధిపతిని తమ సింహనాథం చేత నివారించిన వాళ్ళై గదా, పరిఘం, బాణాలు, ప్రాసాలు, ముద్గరాలు, తోమరాలు, శూలాలు, పరశువులు, ఖడ్గాలు వీటన్నిటితోటి కూడా వాళ్ళు దేవతల్ని కప్పివేశారు, పీడించారు. మేఘాల చేత ఆచ్ఛాదింపబడిన నక్షత్రాల్లాగా ఎవరూ కనబట్టలేదు. ఆ బాణసమూహాల చేత దేవతలంతా కప్పబడిపోయారన్నమాట. అప్పుడు ఆకాశంలోనే
దేవతల చేత అనేక విధాలుగా ఛేదింపబడిన వాళ్ళై దైత్యులు పడిపోతున్నారు. వాళ్ళ దేవతల్ని ఏం చేయలేకపోతున్నారు. ఆ దైత్యుల యొక్క ఆయుధాలని క్షీణించాయి. గిరిశృంగాలు, వృక్షాలు, రాళ్లు మొదలైన వాటి దేవసేన పైన వర్షం కురిపించారు. దేవతలు వాటిని కూడా ఛేదించారు. ఈ విధంగా శస్త్రాలు, అస్త్రాలు, వృక్షాలు, పాషాణాలు, రాళ్లు వీటితో దేవతలకి బాధ కలగజేయలేపారు. దైత్యులు కంగారు పడ్డారు. మహాపురుషుని యందు క్షుద్రులు తప్పుడు మాటలు మాట్లాడితే అవి బాగా చెలింప చేయలేవో ఆ విధంగా దైత్యుల ఆయుధాలు దేవతల్ని పీడించలేకపోయాయి. భగవంతుడు అనుకూలంగా ఉన్నాడు ఇప్పుడు దేవతలకి, కనుక దైత్యుల యొక్క యుద్ధ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పుడు దైత్య సైనికులు తమ ప్రభువును వదిలేసి పారిపోయారు. కానీ అభిమానం కలిగిన వృత్రాసురుడు పారిపోయే దైత్యులను చూసి నవ్వి అన్నాడు, ఓ నముచి విప్రచిత్తి పులోమ, మీరు నా మాట వినండి. ఈ సమయానికి తగిన మాట. పుట్టిన వాడికి మరణం తప్పదు, నిశ్చయమది. తెలిసిన దానికి ప్రతిక్రియనే లేదు. ఇది చూడండి, ఈ లోకంలో యశస్సుని కాపాడుకోవాలి అంతే తప్ప యశస్కరమైనటువంటి మృత్యు కావాలి అని కోరుకోవాలి. ఈ లోకంలో రెండే మృత్యువులు శాస్త్ర సమ్మతమైనవి. ఒకటి యోగ మార్గం చేత శరీరాన్ని వదిలిపెట్టడం, రెండవది యుద్ధంలో శత్రువులకు అభిముఖంగా వెళ్లి ప్రాణాలు వదలడం. ఇది శ్రీమద్భాగవతే దశమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. శ్రీశుక ఉవాచ తయేవ శంసతో ధర్మం వచః పత్తురచేతసః నైవా గృహ్ణన్ భయత్రస్తాః పలాయన పరానృపా. శ్రీశుక యోగేంద్రుడు వారు చెప్తున్నారు, రాజా, తమ ప్రభువైనటువంటి వృత్తుని యొక్క మాటలు ధర్మసంగతంగా ఉన్నా దైత్యులు స్వీకరించలేరు. ఎవరికి సమయం అనుకూలమో ఆ దేవతలు ఎప్పుడైతే పీడిస్తున్నారో అనాథుల వలె ఎక్కడికెక్కడ శిథిలమైపోతున్న వారిలో ఆ దైత్య సైన్యం చెదిరిపోతోంది. అప్పుడు దేవేంద్రుడు నాడే, వృత్రాసురుడు నాడే ఆయన చాలా బాధపడ్డాడు. కోపగించిన వాడై దేవతలను బెదిరిస్తున్నవాడై చెప్పాడు, ఓ దేవతలారా, భయం చేత రణరంగా నుండి పారిపోయేటువంటి దైత్యులను వెంటబడి మీరెందుకు వాళ్ళని సంహరిస్తారు? సూర్యులు భయపడేటువంటి వాళ్ళని చంపడం తగదు, అది స్తుత్యం కాదు, దానివల్ల స్వర్గం కూడా కలగదు. ఓ క్షుద్రులారా, యుద్ధంలో మీకు శ్రద్ధ ఉన్నట్లయితే ఓ క్షణం నా ఎదుట నిలబడండి. అప్పుడు వృత్రాసురుడు తన శరీరం చేత దేవతలను భయపెడుతున్న వాడే గట్టిగా గర్జించాడు. ఆ గర్జన విని దేవతలు వజ్రప్రహారం తగిలినట్టుగా మూర్ఛపడిపోయారు, నేలపై పడిపోయినారు. అప్పుడు అతడు శూలం ఎత్తిన వాడి దేవసైన్యాన్ని తన కాళ్లతో తొక్కేస్తున్నాడు. మదించినటువంటి పెద్ద ఏనుగు ఒక తామరతుడును మర్దించినట్టుగా మర్దించేస్తున్నాడు. అది చూసి దేవేంద్రుడు కోపగించి దేవేంద్రుని పైన గదను విసిరాడు. వృత్రుడు ఆ గదను లీలగా ఎడంచేత్తో పట్టుకున్నాడు. ఉగ్రమైన పరాక్రమం కలిగినటువంటి ఆ వీరుడు తన గదతోటి ఆ గదతోటే దేవేంద్రుని యొక్క ఐరావత యొక్క గండస్థలంపై గట్టిగా కొట్టాడు. అప్పుడు దేవతలు దైత్యులు కూడా అతని యొక్క కర్మను ప్రశంసించారు. వృత్తుని గది చేత పీడింపబడింది. ఐరావతం రక్తం కక్కుతూ ఒక 7 ధనుస్సులు అంటే 28 హస్త ప్రమాణం దూరం వెనక్కి వెళ్ళిపోయింది. ఒక హస్తం అంటే 18 అంగుళాలు, 28 హస్తాల దూరం వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు వాహనం వ్యథను పొందింది అని అనుకున్నారు. వృత్రాసురుడు గదను మళ్లీ విసరలేదు. ఇంద్రుడు అమృతాన్ని స్రవించేటువంటి తన హస్తం చేత ఐరావతాన్ని తాకిన వాడై దాని యొక్క వ్యధను తొలగించి మళ్లీ యుద్ధానికి నిలబడ్డాడు. తన సోదరుణ్ణి చంపినటువంటి ఆ ఇంద్రుణ్ణి చూశాడు. సోదరుని యొక్క మరణం గుర్తుకు వచ్చింది. శోకం మోహం కలిగే వృత్రాసుడికి. వృత్రుడు అంటున్నాడు, ఓ దేవేంద్ర, నువ్వు బ్రహ్మహత్యాపాతకుడివి, గురువుని చంపినవాడివి, సోదరుని చంపినవాడివి. అందువలన ఇప్పుడే నిన్ను రణంలో చంపి సోదరుని యొక్క రుణాన్ని తీర్చుకుంటాను. ఓ ఇంద్ర, స్వర్గాన్ని పొందాలేనేటువంటి కోరికతో నువ్వు నా పెద్దన్నగారేంటంటే విశ్వరూపుణ్ణి పశువుని నరికినట్టుగా నరికేశావు 3 తలలో కూడా. అందువల్లనే నీకు హిరి, శ్రీ, దయ, కీర్తి ఇవన్నీ కూడా లేవన్నమాట. కాబట్టి నా శూలంతో నీ గుండెల్లో పొడుస్తాను, గుండె శిథిలమవుతుంది, గ్రద్దలు తింటాయి నిన్ను. మరణం తర్వాత నీ దేహానికి అగ్ని కూడా స్పర్శ తగలదు.
కొందరు అద్భుతులైన దేవతలు నన్ను క్రూరత్వంతో నన్ను కొడుతున్నారు. అయినప్పటికీ నా నిశితమైన పదునైన శూలంతో వాళ్ళని చంపి భైరవుడు మొదలైనటువంటి దేవతలకు నేను సమర్పిస్తాను. ఓ ఇంద్ర, నీవు నీ వజ్రంతో నా తల నరికేసినా నా యొక్క శరీరం భూతాలకి ఆహారం అవుతాయి, నేను పుణ్యలోకానికి పెడతాను. ఓ దేవరాజా, ఎదుట ఉన్నటువంటి వాడిని శత్రువుని నేను, నాపై నీ చేతనైతే వజ్రం ఎందుకు విసరవు, సందేహించకు. దీనుని యందు యాచన చేసినట్టుగా గద వంటి వజ్రం కూడా విఫలం అవదేమో. ఓ దేవేంద్రుడా, ఈ వజ్రం విష్ణుమూర్తి యొక్క తేజస్సుతో, దధీచి మహర్షి యొక్క తపస్సుతో చాలా పదునుగా ఉన్నది. కాబట్టి వైర్నే నన్ను కొట్టవచ్చు. హరి ఎక్కడ ఉంటాడో విజయం, సంపద, అన్ని సుగుణాలు అక్కడే ఉంటాయి. నీ వజ్రం చేత నేను చంపబడిన వాడిని భగవంతుని యొక్క చరణ కమలమందు మనస్సు పెట్టి నా శరీరాన్ని వదిలి యోగులు పొందే గతిని పొందుతాను. భగవంతుడు తన భక్తులకు స్వర్గం మొదలైనటువంటి సంపదలు ఇవ్వడు. ఎందుకంటే సంపదల వలన ద్వేషం, కలహం, మదం కలుగుతాయి. ఇంద్రా, మా ప్రభు తన భక్తునకు ధర్మం, అర్థం, కామం అనేటువంటి విషయాలను శ్రమలను కూడా తొలగిస్తాడు అని పలికి హరిని స్తోత్రం చేశాడు. ఓ హరి, మరో జన్మలో నీ చరణాన్ని సేవించేటువంటి దాసానుదాసుడై ఉంటాను నేను. నా యొక్క మనస్సు నీ గుణాల్ని స్మరించుగాక, నా వాక్కు నీ నామాలని కీర్తించుగాక, నా శరీరం నీ యొక్క పూజా మొదలైన కర్మలు ఆచరించుగాక. ఓ కమలనైనా, నిన్ను విడిచి స్వర్గలోకం, బ్రహ్మలోకం, సార్వభౌమం, రాజ్యం, అలాగే పాతాళ ప్రభుత్వం, యోగసిద్ధులు, మోక్షం ఇవేం కోరటం లేదు. రెక్కలు రాకుండా ఆకలి దప్పికలతో ఉండేటువంటి దూడలు ఉంటాయి, లేదా పక్షులు. ఇవి తన తల్లి దగ్గరికి, తల్లిని చూడాలి అని కోరుకుంటాయి. అలాగే నా మనస్సును నిన్ను చూడాలని కోరుకుంటోంది. నా కర్మవశం వలన ఈ సంసార చక్రంలో తిరుగుతున్నాను నేను. పుణ్యాత్ముల యందు నాకు మైత్రీభావం కలిగేలా చేయి. ఓ నాథా, భార్య, సంతానం, ఇల్లు వీటిపైన ఆసక్తి లేకుండా చేయి. ఇది శ్రీమద్భాగవతే ఏకాదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. హరే నమః. ఋషిరువాచ ఏవం జిహాసోన్ రూపదేహ మాజౌ మృత్యుం వరం విజయాన్ మన్యమానః స్వలం ప్రగృహ్య అభ్యుపతత్ సురేంద్రం యథా మహాపురుషం కైటభోప్సు గు. శీశుక యోగేంద్రుడు వారు చెప్తున్నారు, రాజా, యుద్ధంలో వృత్రుడు విజయం కంటే మృత్యువే శ్రేష్టమో అని తలిచాడు. శూలాన్ని తీసుకుని ఇంద్రుడిపైకి వెళ్ళాడు. ప్రళయాగ్ని వలె వస్తున్నాడు ఆయన. కఠోరమైన నాలుక వేలాడుతోంది. శూలాన్ని గిరగిర తిప్పుతున్నాడు. ఇంద్రుడిపైకి విసిరాడు. కోపగించి గట్టిగా గర్జించాడు. ఓ పాప, చచ్చావు అని అన్నాడు. ఏమండి, ఉల్కవలే ఘోరంగా వచ్చేటువంటి ఆ శూలం వచ్చేస్తోంది. దేవరాజు వజ్రంతో ఆ శూలాన్ని వృత్రాసుని యొక్క కుడి చేయిని నరికివేశాడు. ఎప్పుడైతే ఒక బాహువు పడిపోయిందో పరిగితోటి ఇంద్రుని యొక్క దవడ పైన, ఐరావతం పైన కొట్టాడు ఆ వృత్రాసురుడు. ఆ దెబ్బతోటి ఇంద్రుని యొక్క చేతిలోంచి వజ్రం కింద పడిపోయింది. వృత్రాసురుని యొక్క ఆ అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని చూసి దేవతలు, అసురులు అందరూ ప్రశంసించారు. ఇంద్రునికి సంకటం కలిగింది అని దేవతలు చాలా బాధపడ్డారు. నేలపై పడిపోయినటువంటి వజ్రాన్ని చూసి ఇంద్రుడు సిగ్గుతో తీసుకోలేదు. అప్పుడు వృత్రుడు అన్నాడు, ఓ ఇంద్ర, వజ్రాన్ని పట్టుకో, నీ శత్రువైన నన్ను కొట్టు, విషాదపడవలసిన సమయం కాదు. సర్వజ్ఞుడు, సనాతనుడైనటువంటి పురుషుణ్ణి విడిచి యుద్ధం చేసేటువంటి వాళ్లకు ఎప్పుడూ విజయం వస్తుంది అనుకోవడానికి లేదు. ఎప్పుడో ఒకప్పుడు విజయం వస్తూ ఉంటుంది. ఆయన వశంలోనే మనం ఉన్నాం. మనము ఈ లోకాన్ని పాలించేవాడు, లోకులు, జనులు అందరూ కూడా తాటి చేత కట్టబడిన పక్షుల వలె ఊరికే శ్వాస పీలుస్తూ ఉన్నారు. అతడే కాలపురుషుడై జయాదుల్ని కలిగిస్తూ ఉంటాడు. సాధారణమైనటువంటి లోకం అన్నదే ఇంద్రియాలు, శక్తులు మొదలైనటువంటి వాటికి, వీటన్నిటికీ కూడా, లేదా మృత్యుకైనా సరే కాలము అని తెలుసుకోక జడమైన శరీరమే కారణము అని చెప్పి భ్రాంతి పడుతుంటారు. ఓ ఇంద్రుడా, కట్టెతో తయారు చేసిన ఒక బొమ్మ, ఆడబొమ్మ, లేదా యంత్రంతో తయారు చేసిన లేడి, ఇవి ఇతరులకు అధీనంగా ప్రవర్తిస్తూ ఉంటాయి.
అలాగే ఈ సమస్తమైన భూతాలు భగవంతుడికి అధీనంగా ఉన్నాయని తెలుసుకో. ఆయన అనుగ్రహం లేకుండా భూతాలు, ఇంద్రియాలు, అంతఃకరణం ఇవి తమ తమ పనులు చేయలేవు. ఒక ఈశ్వరుడు మాత్రమే స్వతంత్రుడు. అజ్ఞాని ఏంటండి పురుషుడు. సమర్థుడు కాకపోయినా ఏమండి ఈశ్వరుడే సమర్థుడు, ఈశ్వరుడికి మేము అధీనుడు అని తెలుసుకోలేక నా అధీనంలో నేనున్నాను అని అనుకుంటాడు. వ్యక్తికి జయం పొందేటప్పుడు ఆయుర్దాయం, సంపద, కీర్తి మొదలైనవి లభిస్తూ ఉంటాయి. పరాజయ సమయం వచ్చేటప్పుడు కీర్తి మొదలైనవి పోతూ ఉంటాయి, అపకీర్తి మొదలైనవి వస్తాయి. యశస్సు, అపయశస్సు, మృత్యువు, బ్రతకటం, జయము, పరాజయము ఏమండి, అలాగే సుఖము, దుఃఖం, వీటన్నిటి విషయాల్లో కూడా వ్యక్తి సమానంగా ఉండాలి. ప్రకృతికి సత్వం మొదలైన గుణాలు ఉన్నాయి. ఆ గుణాలకు లోపల ఉండేటువంటి ఆత్మ సాక్షి మాత్రమే. సుఖం, దుఃఖం మొదలైనటువంటివి ఇవి ఆత్మకు అంటవు, వీటి చేత బంధింపబడు. ఓ ఇంద్రుడా, నిశితమైనటువంటి ఆయుధాన్ని ధరించినటువంటి నిన్ను చూస్తూ కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను, నన్ను చూడు. ఓ దేవరాజా, ఈ యుద్ధం ఒక జూదం వంటిది. దీంట్లో ప్రాణాలే పందాలు, ఏమండి, బాణాలే పాచికలు. ఇందులో ఎవడికి జయం, ఎవడికి పరాజయం కలుగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఇలాగ వృత్రాసుడు మాట్లాడుతుంటే నిష్కపటంగా అతను మాట్లాడే మాటలను స్వీకరించి వజ్రాన్ని తీసుకుని అతనితో అన్నాడు, ఓ దానవా, ఇంత సంకటకాలం వచ్చినా నీకు ఎంత గొప్ప ప్రజ్ఞ ఉందయ్యా. నువ్వు చాలా సిద్ధుడివి, ఈశ్వర భక్తుడివి. నువ్వు విష్ణు ఆయన అతిక్రమించావు. నీలో ఆసురభావం తొలగిపోయింది, భగవద్భక్తత్వం లభించింది. రజోగుణ స్వభావం కలిగినటువంటి నీకు భగవంతుని యందు ఎంత దృఢమైనటువంటి బుద్ధి ఉంది. ఇది చాలా ఆశ్చర్యం. సర్వేశ్వరుడైన భగవంతుని యందు గొప్ప ప్రీతి ఉంది. అలాంటి వాళ్ళకి మిగిలిన సాధనాలు అవసరం లేదు. శీర్షిక యోగేంద్ర వారు చెప్తున్నారు, రాజా, ధర్మ జిజ్ఞాసతోటి పరస్పరం ఈ విధంగా మాట్లాడుకుంటున్నా ఆ ఇంద్రుడు, వృత్రాసురుడు కూడా పరస్పరం యుద్ధం చేశారు. అప్పుడు వృత్రుడు వేగంగా తన లోహంతో తయారు చేసిన పరిగను ఎడమహస్తంతో గిరగిర తిప్పినవాడై ఇంద్రుడి పైనకి విసిరాడు. ఇంద్రుడు 100 అంచులు కలిగిన వజ్రంతో ఆ పరిగను అతని చేతిని కూడా నరికివేశాడు. ఇలాగా 2 చేతులు నరికేశాడు. భుజాలు బోడిపోయి కింద పడ్డాయి, రక్తం ఓడుతోంది. ఆ వృత్రాసుడు రెక్కలు తెగిన పర్వతంలా ఉన్నాడు. అతడికి చేతులు నరకబడినా అతడు నోరుని బాగా తెరిచాడు. కింది పెదవి భూమికి, పై పెదవి ఆకాశాన్ని తాకుతోంది. లోతేంటంటే ఆ వక్రంతో, ఉగ్రమైన నాలుకతో అతడు నాకుతున్నవాడై కాల సదృశమైనటువంటి తన యొక్క కోరలతోటి 3 లోకాలని మింగేస్తున్నట్టుగా వేగంగా పర్వతాలని నెట్టేస్తూ పాదచారిగా అతడు భూమిని కంపింపచేస్తూ ఐరావతంతో సైతంగా ఇంద్రుణ్ణి మింగివేశాడు. ఆ సమయంలో కూడా వాడి పరాక్రమం చూడండి. ఏమండి, ఓ పెద్ద కొండ చిలువ మరి గజరాజును మింగేసినట్టుగా వృత్రాసుడు ఇంద్రుడిని మింగేటప్పటికీ దేవతలు, ఋషులు అయ్యో కష్టం కష్టం అంటూ గట్టిగా ఆక్రోశించారు. అయితే లోపలికి వెంటుంటే ఆ ఇంద్రుడు నారాయణ కవచ బలం చేత, యోగమాయా బలం చేత మరణాన్ని పొందలేదు. అతడు ఆ వజ్రంతో అతని పొట్టను చీల్చిన వాడై బయటపడ్డాడు. ఓ పెద్ద కొండ శిఖరంలా ఉండే అతని శిరస్సును నరికివేశాడు. ఆ వజ్రం అతని యొక్క మెడను మొత్తం కోసేసింది. ఆ తర్వాత 1 సంవత్సర కాలం పట్టిందిట ఆ వృత్రాసుని తల కింద పడ్డానికి. అంత పెద్ద ఆకారం. ఏమండి, ఆకాశంలో దుందుబులు ధ్వని చేస్తున్నాయి. గంధర్వులు, సిద్ధులు పూలవాన కురిపిస్తున్నారు. మహర్షులు పరాక్రమాన్ని సూచించేటువంటి మంత్రాలతోటి ఇంద్రుడిని స్తోత్రం చేశారు. అందరూ చూస్తుండగానే వృత్తుని యొక్క దేహాన్ని నుండి ఒక జ్యోతి బయలుదేరి లోకాతీతమైన భగవంతునిలో లీనమైంది. ఇది శ్రీమద్ భాగవతే 12వ అధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గుచరణార్ విందాభ్యాం నమః. హరయే నమః. శ్రీశుకౌవాచ వృత్రేహతే త్రయో లోకా వినాశక్రియాణ భూరిద సపాలా హ్యభవన్ సద్యో విజ్వరా నిర్వృతేంద్రియాగా. శిశుకయోగేంద్రుడు వారు చెప్తున్నారు, ఓ రాజా, ఇలా వృత్రాసురుడు మరణించగా ఇంద్రుడు తప్ప 3 లోకాలు సుఖాన్ని పొందాయి. దేవతలు, ఋషులు, పితృదేవతలు, భూతాలు, బ్రహ్మాములైనటువంటి వాళ్ళు అందరూ కూడా తమ తమ లోకాలకు వెళ్ళారు. రాజు అడిగాడు, ఓ ముని,
ఏ పని చేత దేవతలందరూ సుఖాన్ని పొందారు, ఏ కారణం చేత సుఖాన్ని పొందారో, మరి శత్రువుని జయించినటువంటి ఇంద్రుడు దుఃఖం పొందడానికి కారణం ఏమిటి వినాలనుకుంటున్నాము. శీర్షకులు వారు చెప్తున్నారు, పూర్వం దేవతలు వృత్రాసుని యొక్క పరాక్రమానికి భయపడిన వారులై అతన్ని చంపడం కోసం ఇంద్రుని ప్రార్థించారు. ఇంద్రుడు వాళ్ళతో చెప్పాడు, ఓ దేవతలారా, విశ్వరూపుణ్ణి చంపడం వలన బ్రహ్మహత్య వచ్చింది. దాని స్త్రీలు, భూమి, జలం, వృక్షాలు అవి స్వీకరించాయి. మరి ఇప్పుడు ఈ వృత్రుణ్ణి చంపడం వలన వచ్చే బ్రహ్మహత్యని ఎలా తొలగించుకోను? శీర్షక యోగేంద్రుడు వారు చెప్తున్నారు. ఇంద్రుని మాటలు విని ఋషులు అన్నారు, ఓ ఇంద్రుడా, నువ్వు భయపడొద్దు, మేము నీ చేత అశ్వమేధ యాగం చేయిస్తాము. అశ్వమేధ యాగం చేత భగవంతుణ్ణి ఆరాధించి జగత్తంతా చంపినా వచ్చిన పాపాన్ని తొలగించుకోవచ్చు. భగవంతుని యొక్క నామ సంకీర్తనం వలన బ్రహ్మహత్యా పాపాతకుడు, తండ్రిని చంపినవాడు, గోవుని చంపినవాడు, తల్లిని చంపినవాడు, ఆచార్యుడిని చంపినవాడు, మరి ఇలాగా అందరూ కూడా అన్ని జాతుల వాళ్ళు కూడా శుద్ధిని పొందుతారో ఆ నారాయణుణ్ణి అశ్వమేధ యాగం వంటి మహాయజ్ఞం చేత ఆరాధిస్తే ఈ చరాచరమైన అందరినీ చంపినప్పటికీ కూడా ఆ పాపం అతనికి తొలగుతుంది. దుర్మార్గుల్ని సంహరించావు నువ్వు, నీకు సంహరిస్తున్నావు, నీకు పాపం ఎలా వస్తుంది? ఇలాగా వాడు నచ్చ చెప్పగా ఇంద్రుడు వృత్రాసురుడిని చంపాడు. అయితే అతనికి ఈసారి బ్రహ్మహత్య వచ్చింది. ఆ బ్రహ్మహత్య చేత ఇంద్రుడు చాలా తాపాన్ని పొందాడు. చాలా నింద్యమైన కర్మ చేశాడు అతడు. ఈ నింద్యమైన కర్మ చేసిన వాడికి ధైర్యం మొదలైన గుణాలు సుఖాన్ని కలిగించలేవు. అప్పుడు ఓ పెద్ద భయంకరమైన ఆకారంతో ఒళ్ళంతా రక్తం పూసుకున్న వస్త్రంతో కూడింది, ముసలితనంతో కంపించిపోతూ క్షయరోగంతో నిండి దుర్గంధంతో మార్గం అంతా పాడు చేస్తూ ఆగు ఆగు అంటూ వెంట పరిగెత్తుకు వస్తున్న రూపాన్ని ధరించిన బ్రహ్మహత్యను చూశాడు. ఇంద్రుడు ఆకాశ మార్గంతో అన్ని దిక్కులకి పరిగెట్టాడు. ఏమండి, ఎక్కడికి వెళ్ళినా అతనికి సుఖం కలగలేదు. ఈశాన్య దిక్కుకు వెళ్ళి మానస సరోవరంలో మునిగిపోయాడు. అక్కడ పద్మం యొక్క కాడలో ఉండే దారాలు ఉన్నాయి. ఆ దారాల్లో ప్రవేశించి ఏ భోగాలు లేకుండా ఈ బ్రహ్మహత్య తొలగే మార్గాన్ని ఆలోచిస్తున్నవాడై 1000 సంవత్సరాల కాలం అక్కడే ఉండిపోయాడు. అంతకాలం విద్య, తపస్సు, యోగ బలం ఇవన్నీ కలిగినటువంటి నహుషుడిని దేవేంద్ర సింహాసనంపై కూర్చోబెట్టారు. అప్పుడు సంపద, ఐశ్వర్యం వీటి వలన మదాన్ని పొందినవాడై ఆ నహుషుడు ఏం చేశాడు, శచీదేవి కావాలి అన్నాడు. దానివల్ల అతనికి కొండ చిలువ అయిపోయాడు. ఏమండి, ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి ఋషులు ఆహ్వానం చేయగా దేవేంద్రుడు మళ్ళీ స్వర్గాన్ని పొందాడు. ఆ తర్వాత బ్రహ్మర్షులు వచ్చి స్వర్గంలో ఉండేటువంటి ఇంద్రుని చేత అశ్వమేధ యాగం చేయించారు. ఆ మహాయజ్ఞంలో ఇంద్రుడు సర్వదేవమయుడైనటువంటి భగవంతుడిని ఆరాధించాడు. అప్పుడు అతనికి వృత్రవధ పాపం తొలగిపోయింది. భగవంతుడు నారాయణుడి అనుగ్రహం వలన తొలగిపోయింది. మరీచి మొదలైనటువంటి మహర్షులు అశ్వమేధ యాగం చేత ఇంద్రుణ్ణి పాపాన్ని తొలగించారన్నమాట. ఇంద్రునకు జయం లభించింది. ఏమండి, ఇది ఇంద్రజయం, భక్తజనుల యొక్క గాథ. మహేంద్రునికి మోక్షం కలిగింది. ఏమండి, అంతేకాదు భగవంతుని యొక్క కీర్తనం దీంట్లో ఉన్నది. దీన్ని స్మరించినట్లయితే అన్ని పాపాలు తొలగుతాయి. ఏ విద్వాంసులైనటువంటి వాళ్ళు పర్వకాలాల్లో, పర్వకాలం అంటే అమావాస్య, పౌర్ణమి వంటి పవిత్ర కాలాలు, ఈ ఆఖ్యానాన్ని పఠించినా విన్నా కూడా, ఇవాళ ఏకాదశి ఇదో పర్వకాలం, ఏమండి, విన్నా పఠించినా కూడా వాళ్లకు ధనము, యశస్సు, కళ్యాణము, ఆయుర్దాయ వృద్ధి కలుగుతాయి. శత్రువుల యొక్క పీడ తొలగిపోతుంది. ఇది శ్రీమద్భాగవతే త్రయోదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణార్ విందాభ్యాన్ నమః. హరయే నమః. రాజోవాచాగా, ఓ ముని, ఓ ముని, రజస్సు, తమస్సు ప్రకృతి కలిగినటువంటి వృత్రాసురునికి నారాయణుని యందు ఇంత దృఢమైన భక్తి ఎలా వృద్ధి పొందింది? విమలమైనటువంటి నారాయణ ఇంత దృఢమైన భక్తి ఎలా కలిగింది? విమలమైన మనస్సు కలిగిన వాళ్ళకి, శుద్ధ సత్వం కలిగినటువంటి ఋషులు ఉంటారే, ఆ ఋషులకు, దేవతలకు ముకుంద చరణమందు భక్తి కలగడం కష్టమవుతూ ఉంటుంది. ఏమండి, ఈ సంసారంలో భూమి యొక్క ధూళి కణాలు ఎన్నైతే ఉన్నాయో
అంత అంత సంఖ్య కలిగిన జంతువులు ఉన్నాయి. వాటి మధ్యలో మరి ఎవరో కొందరు మనుషులు మాత్రమే ధర్మాన్ని ఆచరణ చేస్తూ ఉంటారు. వారిలో కూడా మోక్షాన్ని కోరేవాళ్ళు కొందరే ఉంటారు. వారిలో కూడా బేలజనం ఉంటే వాళ్ళలో ఈ గృహాది సంఘం ఉన్న చూసారా, ఈ సంఘం నుండి విడువబడే వాళ్ళు ఇంకా చాలా తక్కువ ఉంటారు. వారిలో ముక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారే, ఏది ఆ ముక్తిని పొందేటువంటి వాళ్ళలో కూడా నారాయణ పరాయణులైనటువంటి వాళ్ళు, ప్రశాంతులు లేనటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇటువంటి స్థితిలో పాపాత్ముడైనటువంటి వృత్రాసురుడు భయంకరమైనటువంటి సంగ్రామంలో శ్రీకృష్ణుని యందు ఇంత దృఢభక్తిని ఎలా పొందగలిగాడు? ఈ విషయంలో మాకు పెద్ద సందేహం ఉంది, తొలగించవలసింది. సూత్రులు వారు చెప్తున్నారు. భగవంతుడు అయినటువంటి శుకుడు పరీక్షిత్ యొక్క ప్రశ్నను విని అభినందించి ఇలా చెప్పాడు, ఓ రాజా, ఈ విషయంలో వ్యాసుడికి దేవలుడికి ఏమండి కాదు, వ్యాసుడి వలన దేవలుడి వలన నారదుని వలన నేను గాథ విన్నాను. ఆ ఇతిహాసాన్ని చెప్తాను విను. సోరసేన దేశంలో చిత్రకేతు అనే పేరు కలిగినటువంటి విష్ణు ఒక సార్వభౌముడు ఉండేవాడు. ఆయన కాలంలో భూమి అన్ని రకాల సుఖాలని ప్రసాదించేది, అన్ని కోరికలను తీర్చేది. ఆ రాజుకి చాలామంది భార్యలు ఉన్నారు. అయితే వారిలో ఎవరికి సంతానం కలగలేదు. రూపం, ఔదార్యం, వయస్సు, జన్మ, విద్య, ఐశ్వర్యం, సంపద ఇవన్నీ కూడి ఉన్న సంతానం లేనందువలన అతడు చాలా చింత పొందాడు. ఆ చిత్రకేతువుకి ఎంతోమంది స్త్రీలున్నారు, భార్యలు, సంపదలున్నారు. ఏమండి, ఇవేవి కూడా ప్రీతిని కలిగించలేకపోయాయి. ఒకప్పుడు భగవంతుడైనటువంటి అంగిరో ఋషి ఈ లోకాల్లో సంచరిస్తున్నవాడే స్వేచ్ఛగా వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆయనకు ఎదురేగాడు, పూజ చేశాడు. విధిగా రాయవాడు ఎదురుగుండా కూర్చున్నారు. తర్వాత వినయంగా తల వంచి ఏమండి ఉన్నటువంటి ఆ రాజును చూసి ఆ మహర్షి అన్నాడు, ఓ రాజా, నీ ఆరోగ్యం బాగుందా? నీ మంత్రులు మొదలైన వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా? రాజు మంత్రులు మొదలైనటువంటి వాళ్ళ యందు భారం ఉంచి వాళ్ళ సహాయంతో రాజ్యాన్ని పాలిస్తూ హాయిగా సుఖంగా ఉంటాడు కదా. అలాగే మంత్రులు మొదలైన వాళ్ళు కూడా తమ అధికారాన్ని, ప్రభుత్వాన్ని రాజు యందుంచి వాళ్ళు సుఖాన్ని పొందుతారు. ఓ మహారాజా, నీ భార్యలు, అలాగే మంత్రులు, భృత్యులు, జనపదులు, అలాగే సంతానం వీళ్ళందరూ నీ వశంలో ఉంటున్నారా? ఎవరి యొక్క వశంలో వీళ్ళందరూ ఉంటారో వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సర్వలోకపాలకులు ఏమండి ఆ పరమ పురుషునకు సేవ చేస్తూ ఉంటారు. ఓ రాజా, నీవు ఏదో అసంతుష్టితో ఉన్నట్టున్నావు, చింతతో నీ ముఖం బాగా కశ్మలంగా ఉన్నది. ఈ ముని మాట విని సంతానాన్ని కోరి ఆ రాజు వినయంగా గౌరవంగా ఇలా అన్నాడు, ఓ మహర్షి, తపస్సు, యోగం, సమాధులు మొదలైన వాటితో కూడినటువంటి నీకు తెలియదంటూ ఏమున్నది? ఓ ముని, అయినప్పటికీ నువ్వు అడుగుతున్నావు కనుక నా మనసులో ఉండే విచారాన్ని చెప్తాను. భగవంతుడా, అనేకమైనటువంటి లోకపాలకులు ప్రార్థింపదగినటువంటి సామ్రాజ్యము, ఐశ్వర్యం, సంపద నాకున్నాయి. అయినప్పటికీ కూడా సంతానం లేనివేవి నన్ను సుఖపెట్టడం లేదు. అందువలన మా పూర్వజులందరితో సైతంగా నరకానికి వెళ్ళబోతున్నాం మేము సంతానం లేకపోవడం వలన. నన్ను రక్షించవలసింది నువ్వు ఏదో విధంగా నాకు సంతానం కలిగేలా చేసి ఈ నరకాన్ని నుండి దాటించవలసింది. శిశుక యోగేంద్ర వారు చెప్తున్నారు, ఈ చిత్రకేతు యొక్క ప్రార్థన విన్నవాడే ఆ ముని పుత్రప్రాప్తి కోసం ఆయన త్వష్ట ప్రజాపతికి సంబంధించిన ఒక చెరువుని వండించి త్వష్ట ప్రజాపతికి సూర్యునకు హోమం చేయించాడు. ఆ యజ్ఞశేషం ఆ చెరువుని రాజుకి ఇస్తే రాజు తన భార్యలందరిలో పెద్ద ఆవిడికి ఇచ్చాడు. ముని రాజుతో చెప్పాడు, ఓ రాజా, నీకు సంతోషాన్ని, శోకాన్ని కలిగించే కుమారుడు కలుగుతాడు అని అంగిరుడు వెళ్ళిపోయాడు. సంతోషము, శోకం కూడా కలిగిస్తాడట అతడు. ఏమిటో ఏమండి, ఆ చెరువు తిన్నందువలన ఆయన భార్య కృతద్యుతి గర్భాన్ని ధరించింది. కృత్తికలు పూర్వం అగ్ని యొక్క గర్భాన్ని ధరించినట్టుగా ఆ విధంగా ధరించారు. ఏమండి, ఆ గర్భం శుక్లపక్షంలో చంద్రుడి వలె రోజు రోజుకి అభివృద్ధి పొందుతోంది. సమయం వచ్చింది. ఆ దేశాల వాళ్ళందరికీ సంతోషం కలిగే విధంగా ఓ పిల్లవాడు ఆవిర్భవించాడు. మహారాజుకి సంతోషం కలిగింది. జాతకర్మ చేయించాడు. అలాగే ఆ వేద పండితులకు బంగారం, గ్రామాలు, హయాలు
గజాలు అన్ని చాలా దానం చేశాడు. విశాలమైన మనస్సు హృదయం కలిగినటువంటి చిత్రకేతువు కుమారునికి శుభం కలగడం కోసమని యాచకులు ఎవరేం కోరితే ఆ విధంగా వాళ్ళ కోరికలు తీర్చాడు, ధనాన్ని వర్షించాడు. అతి కష్టంపై లభించినటువంటి ఆ పుత్రుడిని ఎంతో ప్రేమతో పెంచుతున్నారు. అయితే చూడండి, కష్టపడి ధనం సంపాదిస్తే ఆ డబ్బుని వాడబుద్ధి కాదు. అలాగా ఆ పిల్లవాడి మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి. ఆ కుమారుడిని చూస్తే ఆ కుమారుడి వలన ఆ కృతజ్ఞతపై కూడా చాలా ఎక్కువ ప్రేమగా చూస్తున్నాడు. ఇది సవతులకు చాలా కష్టం కలిగింది. వాళ్ళకి సంతానం కలగలేదు అనేది బాధ ఒకటి ఓ పక్కన. రెండవది, భర్త తమను ఆదరంగా చూడటంలా ఆమెను ఆదరంగా చూస్తున్నాడు అనేది మరో బాధ. ఇలాగా రాత్రింబగళ్ళు ఆ పిల్లవాడిని లాలిస్తూ ఆ పిల్లవాడి తల్లి అయిన కృతజ్ఞత యందు పరమ ప్రేమతో ఉండేటువంటి ఆ మహారాజు ఇతర భార్యల దగ్గరికి వెళ్ళడం కూడా మానేశాడు. వాళ్ళందరూ ఈ రాజు యొక్క అనాదరం చేత ఈర్ష్యను పొందారు. సంతానం లేకపోవడం చేత తమను తాము నిందించుకున్నారు. భర్త ప్రీతికి పాత్రం కానిటువంటి వాళ్ళు దాసీల వలె అవమానించబడినట్టుగా మరి తమ సంతానం లేని తమ యొక్క పాపాన్ని నిందించుకున్నారు. స్వామి యొక్క పరిచర్యా తత్పరులైనటువంటి దాసీలకు కూడా గౌరవం ఉంటుంది. కానీ ఆ దాసీల కంటే మేము చాలా దౌర్భాగ్యురాలమయ్యాము అని తాము నిందించుకున్నారు వాళ్ళు. అసలు ఈ పుత్ర సంపద ఆమెకుంది అని చెప్పి ఆమె పట్ల ఒక ద్వేషం కలిగింది. ఆ పిల్లాడి పట్ల ద్వేషం కలిగింది. దుష్టబుద్ధితోటి ఆ పిల్లవాడికి విషం పెట్టారు. ఎంత ఘోరం జరిగిందో. మొత్తం ఆ భార్యల్లో ఏ ఒక్కరికి సంతానం ఉన్నా అందరూ ఉద్ధరింపబడతారు. కానీ ఈ ద్వేషం వల్ల ఏమైంది, ఆ వివేకం లేక విషం పెట్టడం జరిగింది. దీనివల్ల ఎన్ని నష్టాలు, తమకు గతులు లేకుండా చేసుకోవడం ఒక నష్టం. రెండవ నష్టం పుత్ర హత్యాపాపం. మూడవ నష్టం శిశుర హత్యాపాపం. ఏమంటే అన్ని దోషాలే, కానీ వివేకం ఉండదంతే. ఏమండి, దాది పడుకున్నటువంటి ఈ కృతజ్ఞత అనేటువంటి ఆవిడ ఈ విషయం తెలియదు కనుక తన పనులు తాను చేసుకుంటోంది. పిల్లవాడు చాలాసేపు నిద్రపోతుంటే ఆ కృతజ్ఞతి పిల్లాడిని తీసుకురా అని దాదికి ఆజ్ఞాపించింది. ఆ దాది ఆ పానుపు దగ్గరికి వెళ్ళి ఆ పిల్లాడిని చూస్తే ఉంది, పిల్లాడు కళ్ళు తేలవేస్తున్నాడు, మరణించున్నాడు. అయ్యో చచ్చిపోయానంటూ ఆమె ఏడుస్తూ నేలపై పడిపోయింది. ఆమె ఏడుపు విని పరిగెట్టుకు వచ్చింది కృతజ్ఞతి. పిల్లవాడు మరణించి ఉన్నాడు. పెద్ద శోకంతో జుట్టు విరబోసుకుని బట్టలు జారిపోతుంటే ఆమె నేలపై పడిపోయింది. ఇది చూసి అంతఃపురంలో ఉండేటువంటి ఆడ మగ అందరూ వచ్చి గోలుమని ఏడవడం ప్రారంభించారు. చిత్రకేతువు కూడా పుత్రుని యొక్క మరణ వార్తను విని ప్రేమాతిశయం చేత కళ్ళు కనబడక అడుక్కి పడిపోతున్నవాడే అక్కడికి వచ్చాడు. మరణించినటువంటి ఆ శిశువు యొక్క కాళ్ళ దగ్గర పడ్డవాడై శోకంతో కళ్ళు నిండిపోతే, శోకంతో కళ్ళు నీళ్లు నిండిపోతే కంఠం గద్గదమైపోయి మాట రాక గట్టిగా నిట్టూరుస్తూ ఏం మాట్లాడలేని స్థితికి వచ్చాడు. అప్పుడు కృతజ్ఞతి శోకంతో పడి ఉండేటువంటి భర్తను చూసి, మరణించినటువంటి కుమారుణ్ణి చూసి శోకంతో జుట్టు విరబోసుకుని ఆమె సుస్వరంగా ఏడుస్తోంది, రకరకాలుగా ఏడుస్తోంది. అయ్యో బ్రహ్మదేవా, నువ్వు చాలా మూర్ఖుడివి, నువ్వే నీ సృష్టికే విపరీతంగా ప్రవర్తిస్తున్నావు. ఎందుకంటే పెద్దవాడు వృద్ధుడు జీవించుండగా చిన్నపిల్లవాడిని చంపేస్తే ఎలాగా? చూడు, ఈ సమస్తమైన సృష్టి ఇలా నష్టంగానే ఉంటుంది, ఇలా విపరీతంగా ఉంటుంది. నువ్వు లోకాలకు శత్రువుగా ఉన్నావు. ఓ విధి, సృష్టి యొక్క వృద్ధి కోసం నువ్వు ఈ పుత్ర ప్రేమ ఒకటి పెట్టావు, ఇదో పాశం. ఇది ఈ పాశాన్ని నువ్వే ఛేదిస్తూ ఉంటావు. ఏమండి, ఎవరు అసలు పిల్లలపై ప్రేమ పెట్టుకోకూడదా? ఓ కుమారా, నే దీనురాల్ని, అనాథను, నన్ను వదిలి వెళ్ళకురా నాయనా. శోకంతో ఉన్న నీ తండ్రిని చూడు. సంతానం లేనటువంటి ఈ జనాలు ఏ నరకలోకాన్ని పొందుతారో అటువంటి దుఃఖం నీ వలన మేము అనాయాసంగా దాటదాము. ఈ నరక దుఃఖం మాకు లేకుండా పోతుంది అనుకున్నాం. పుత్తనే నరకం అంటారు. పుత్తనే నరకం. ఆ నరకం పుత్రుడి వలన పోతుంది అంటారు. అటువంటి నరకం దాడదాం అనుకున్నాం. నువ్వు ఈ క్రూరుడైనటువంటి యముడి చేత మాకు దూరం అయిపోతున్నావు. వెళ్ళకున్నా నాయనా లే.
నీతో సమానమైన వయస్సు కలిగినటువంటి పిల్లలు ఆడుకోవడానికి ఆహ్వానం చేస్తున్నారు. ఓ రాజకుమారా, ఆకలితో ఉన్నావు, నువ్వు పాలు తాగరా, నీ వాళ్లకు శోకాన్ని తొలగించరా. ఇప్పుడు నీ యొక్క చిరునవ్వుతో కూడిన ముఖాన్ని మాకు చూపించలేకపోతున్నావే, మధురమైనటువంటి వాకు మేము వినలేకపోతున్నాము, నువ్వు మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తావు? ఇలాగా నిష్ఠురుడైనటువంటి యముడు ఎంత దూరం తీసుకెళ్ళిపోయాడో అని చెప్పని ఆ కుమారుని చూసి ఏడుస్తున్నారు వాళ్ళు. రాజు ఏడుస్తున్నాడు, కృతజ్ఞత ఏడుస్తోంది. ఏమండి, శత్రుకేతు ఎంత శోకంతో ఉన్నాడో, అతడు కూడా నోరు విడిచి పైకి బోర్ని ఏడ్చేశాడు. ఇలా విలపించేటువంటి వాళ్ళని చూసి అంతఃపురంలో ఉండే ఆడామగా అందరూ ఏడుస్తున్నారు. ఇలా అంతఃపురం అంతా అచేతనమైపోయింది, శోకం చేత శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. అటువంటి సమయంలో వాళ్ళని ఓదార్చేవాడు కూడా లేకపోయారు. అప్పుడు నారద మహర్షి, అంగిరుడు అక్కడికి వచ్చారు. ఇది శ్రీమద్ భాగవతే చతుర్దశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. శ్రీశుకౌవాచగా ఊచతుః మృతకోపాంతే పతితం మృతకోపమం శోకాభిభూతం రాజానం బోధయంతౌ సదుఃఖిభిః. శ్రీశుకయోగేంద్రుల వారు చెప్తున్నారు, మరణించినటువంటి కుమారుని సమీపంలో మరణించిన వారి పడి ఉండేటువంటి శోకంతో ఉండేటువంటి ఆ రాజును చూసి నారదుడు, అంగిరుడు ఈ విధంగా అన్నారు, ఓ మహారాజా, నువ్వు ఇలాగా శోచిస్తున్నావే, బాధపడుతున్నావే, ఈతడు ఎవడు? ఏమండి, నువ్వెవడవి? పూర్వజన్మలో ఎందరో తండ్రులు మొదలైన వాళ్ళు అయ్యారు, ఈ ఎందరో పుత్రులైన వాళ్ళు కూడా అయ్యారు. ఈ పూర్వం తండ్రులు కొడుకులు అవుతారు, పూర్వం కొడుకులు తండ్రులు కూడా మారుతుంటారు. జన్మ మారేటప్పటికీ నది యొక్క ప్రవాహం చేత ఒక్కొక్క సమయంలో ఇసుక ఓ చోట పెద్ద మేట వేస్తుంది, ఇంకో చోట మేట కాస్త పోతూ ఉంటుంది. ఇలా కలుస్తుంటాయి ఇసుక రేణువులు, మళ్ళీ విడిపోతూ ఉంటాయి. కాలం చేత జీవులు కూడా కలుస్తుంటారు, విడిపోతూ ఉంటారు. చూడండి, నిజానికి లోకంలో ఏదో ఒకరి తండ్రి ఒకరి కుమారుడు ఇలా చెప్తాం, చెప్పినప్పటికీ ఈ తండ్రి కుమారుడు ఈ భావం ఇది శాశ్వతం కాదు. ఈశ్వరుని యొక్క మాయ చేత జీవులకు ఈ తండ్రి కుమారుడు అనేటువంటి భావం ఏర్పడుతూ ఉంటుంది తప్ప ఇది నిశ్చితమైంది కాదు. కాబట్టి దీని గురించి శోకించకూడదు. మేము ఈ చరాచర ప్రాణులు కూడా జన్మించడానికి పూర్వం మరణానంతరం కూడా ఉండడము, అలాగే ఇప్పుడు కూడా ఉంటుంది. నీవు భగవంతుడు అన్ని విధాలా ఏ కోరిక లేనివాడైనా బాలకుని వలె ఈ భూతాలని సృష్టిస్తూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు, సంహారం చేస్తూ ఉంటాడు. ఓ రాజా, తండ్రికి శరీరం చేత తండ్రి యొక్క శరీరం చేత పుత్రుని శరీరం ఏర్పడుతుంది, అలాగే తల్లి దేహం నుండి ఏర్పడుతుంది. ఓ విత్తనం నుండి మరో విత్తనం ఏర్పడినట్టుగా అయితే ఆత్మ మాత్రం శాశ్వతమే. కాబట్టి దేహానికి దేహికి లోపల ఉండే ఆత్మకు ఈ సంబంధం చేత ఈ ఏర్పడుతోంది వ్యవహారం అంతా కూడా. ఇది అజ్ఞానం చేత కల్పించబడింది మాత్రమే, దీని గురించి శోకించకూడదు. శ్రీశుకయోగేంద్రుల వారు చెప్తున్నారు, ఓ రాజా, ఇలాగా వాళ్ళు చెప్తున్నారు, ఓదారుస్తున్నారు. అయితే ఈ చిత్రకేతువు చేతులతోటి ముఖాన్ని తుడుచుకుని మనస్సు కలతపడి ఉండగా అన్నాడు, మహాత్ములైనటువంటి వాళ్ళు, జ్ఞాన సంపన్నులైన వాళ్ళు, అవధూత వేషంతో ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఎవరు ఇక్కడికి వచ్చారు? చాలామంది భగవద్భక్తులైనటువంటి వాళ్ళు మాలాటి మూర్ఖుల దగ్గరికి వచ్చి జ్ఞానదానం చేస్తూ ఉంటారు, ఉన్మత్తులుగా కూడా తిరుగుతూ ఉంటారు భూమి యందు. సనత్కుమారుడు, నారదుడు, రుభువు, అంగిరుడు, దేవరుడు, అసితుడు మొదలైనటువంటి మహానుభావులు ఎందరెందరో అలా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇంకా ఎందరో సిద్ధులు జ్ఞానోపదేశం చేస్తున్న వారిలో ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటారు. అజ్ఞానాంధకారంలో మునిగిపోయేటువంటి నాకు, గ్రామ్య పశువుని నేను, నాకు జ్ఞానమనే దీపాన్ని మీరు వెలిగించండి అంటే అంగిరుడు చెప్పాడు, ఓ రాజా, పూర్వం సంతానం కోసం కలతతో ఉండేటువంటి నీకు సంతానం కలిగే మార్గాన్ని చెప్పినటువంటి అంగిరుణ్ణి నేనే. ఈయన నారద ఋషి పుత్రశోకంతో దుస్తరమైనటువంటి చీకటిలో మునిగిపోయి ఉండేటువంటి హరిభక్తుడు నిన్ను తెలుసుకుని నీపై అనుగ్రహంతో మేము ఇక్కడికి వచ్చాము. నువ్వు వేద పండితులైన భక్తిభావం కలవాడివి కాబట్టి నువ్వు శోకించకూడదు.
పూర్వమే మీకు జ్ఞానోపదేశం చేయడం కోసం మేము వచ్చాం. కానీ అప్పుడు నువ్వేమన్నావు అంటే సంతానం కావాలి అని పట్టుదలతో ఉన్నావు, అందుకోసం సంతానం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా నీకు సంతానం కలిగిన వారికి ఎటువంటి సంతాపం కలుగుతుందో అనుభవించావు కదా. ఈ విధంగానే స్త్రీ, గృహం, ధనం, ఐశ్వర్యం, సంపదలు, భూమి, రాజ్యం, కోశం, భృత్యులు ఇవన్నీ కూడా నశ్వరమైనవి, నశించే శీలం కలవి. ఓ స్వరసేన, ఈ పదార్థాలని కూడా శోకం, మోహం, భయం, దుఃఖం ఇవన్నీ ఇస్తూ ఉంటాయి. స్వప్నంలో ఇలాగ మాయగా ఎన్నో వస్తువులు కనబడతాయో, మనస్సులో ఎన్నో మనోరథాలు కదలాడుతుంటాయో, అవి ఎలా క్షణభంగురాలో ఈ జగత్తులో ఉండే కూడా క్షణభంగురాలు, క్షణంలోనే నాశాన్ని పొందేవి. మనస్సు నుండి పుట్టినటువంటి ఇవి ఉన్నాయే వాస్తవ రూపంలో లేవు. వాసనల చేత విషయాల్ని ధ్యానం చేస్తున్నారు. వాసనలు అంటే ఇంతకు ముందు చేసిన కర్మల యొక్క, అనుభవించిన వాటి యొక్క సూక్ష్మ రూపాలు మనస్సులో ఉంటాయి. ఈ వాసనల చేత విషయాల్ని ధ్యానం చేసేటువంటి వాడికి మనస్సులో ఆ కర్మలు ఏర్పడతాయి. అవి విషయాలుగా మళ్ళీ తయారవుతుంటాయి. అధిభూతం, అధిదైవం, అధ్యాత్మం వీటి యొక్క స్వరూపం ఈ దేహం. కనుక ఈ దేహము జీవునికి అనేక విధమైన కష్టాలను కలిగిస్తుంది, సంతాపాలను కలిగిస్తుంది. కనుక స్వస్థమైన మనస్సుతో ఆత్మతత్వాన్ని విమర్శ చేసినట్లయితే ఏమండి, ఈ అనేక వస్తువులుగా కనబడే వాటి విశ్వాసాన్ని వదిలిపెట్టి ప్రశాంతిని పొందవలసింది. నారదుడు చెప్పాడు, ఓ రాజా, ఏకాగ్రమైన మనస్సుతో నేను ఇచ్చేటువంటి ఈ మంత్రాన్ని, ఈ మంత్రోపనిషత్తు నువ్వు గ్రహించు. దీన్ని ధరించి నువ్వు ధ్యానం చేసినట్లయితే 7 రాత్రులలో సంకర్షణ దేవుణ్ణి నువ్వు సందర్శిస్తావు. ఓ రాజేంద్ర, పూర్వం శివుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా ఆయన్ని శరణు వేడి వాళ్ళు నేను నాది అనేటువంటి భ్రాంతిని వదిలిన వాళ్ళి జ్ఞానాన్ని పొందారు. అదేవిధంగా నీవు కూడా జ్ఞానాన్ని పొందుతావు అన్నారు. ఇది శ్రీమద్ భాగవతే పంచదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. శ్రీశుకోవాచ అథ దేవఋషీరాజన్ సంపరేతన్ నృపాత్మజం దర్శయిత్యేది హోవాచ జ్ఞాతీనాం అనుశోచతాగాం. శ్రీశుకువారు చెప్తున్నారు, ఓ రాజా, నారదుడు జ్ఞాతుల మధ్యలో మరణించిన ఆ బాలకుని జీవింపజేసిన వాడై వాళ్ళందరినీ కూడా ఓదారుస్తూ అతనితో అన్నాడు, ఓ జీవాత్మ, నీ కోసం శోకపడుతున్న నీ తండ్రిని, తల్లిని, నీ వాళ్ళని చూడు. మీ స్నేహితులు అందరూ ఏడుస్తున్నారు. నీ యొక్క కళేబరంలో ప్రవేశించి మిగిలిన ఆయుర్దాయ కాలం మీ తండ్రి గారు ఇచ్చినటువంటి భోగాల్ని అనుభవించి రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించవలసింది. అంటే జీవుడు అన్నాడు, తన కర్మల చేత దేవతలుగా, పశుపక్షాదులుగా, మనుష్యులుగా అనేకమైన జన్మలు ఎత్తుతూ ఉంటారు, వీటిలో తిరుగుతూ ఉంటున్నారు. ఈ స్థితిలో వీళ్ళు ఏ జన్మలో తండ్రులు, ఏ జన్మలో తల్లులు అవుతారు. బంధువులు, జ్ఞాతులు, శత్రువులు, మిత్రులు, ఉదాసీనులు వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా ఎందరెందరో ఏర్పడుతూ ఉంటారు. చూడండి, మనం ఏదో వస్తువు అమ్ముతాం లేదా కొంటాం. అప్పుడు ఏమవుతాయి, ఆ కొన్న వస్తువులు మనం అంటుంటాం, అమ్మితే ఇంకోళ్ళు అంటుంటాం, ఇలా చేతులు మారిపోతూ ఉంటాయి. అలాగే ఈ జీవులు కూడా ఎన్నో దేహాలని ధరిస్తూ ఉంటారు. ఎవరు ఎవరికి శాశ్వతం కాదు. ఈ దేహానికి ఎంతకాలం కర్మ సంబంధం ఉంటుందో అంతకాలం నాది అనే మమత ఉంటుంది. నిత్యమైనటువంటి జీవుడున్నాడే, వీడికి అంతవరకే ఈ తండ్రి మొదలైన సంబంధాలు ఉంటాయి. అంతవరకే నా భావం, నేను అనే నాది అనే భావం ఉంటుంది. ఆ సంబంధం అనిత్యం. జీవుడు నిత్యం, ఈ సంబంధం అనిత్యం. ఈ జీవుడు నాశనం లేనటువంటి, అందరికీ ఆశ్రయమైన, అన్ని ఇంద్రియాలకు సాక్షి వాడై ఉన్నాడు. కాబట్టి ఆత్మమాయ చేత, ఈ గుణాల చేత ఈ విధంగా మనస్సుని, వీటంటి యొక్క సృష్టిని చేయడం జరుగుతోంది. జీవునకు ఒకడు ప్రియమైన వాడు, ఒకడు అప్రియమైన వాడు అని లేడు. తనకి ఉపకారం చేసేటువంటి వాడు, అపకారం చేసేవాడు, మిత్రుడు, శత్రువు, ఈ రకమైనటువంటి ఆలోచనలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి వాడికి సాక్షిగా ఉన్నాడు లోపల ఉండేటువంటి జీవుడు. ఈ జీవాత్మ గుణం, దోషం, కర్మఫలం వేటిని కూడా ఇతడు స్వీకరించడు. ఇతడు ఎల్లప్పుడూ కూడా ఉదాసీనుడి వలె మరి ఈ ప్రకృతికి అన్నిటికీ కూడా సాక్షిగా ఉంటాడు. కాబట్టి నువ్వు శోకాన్ని వదిలిపెట్టు. అనంగా సిగ్గుపడుతూ యమునా నది దగ్గర పెద్దలు చెప్పినటువంటి బాలహత్యా వ్రతం అని ఆ వ్రతం చేశారు, ఆ దోషం పోవడం కోసం. ఏమండి, ఆ ఋషులు చెప్పినటువంటి మాటల వలన జ్ఞానాన్ని పొందినవాడే చిత్రకేతువు గృహమనేటువంటి అంధకూపా నుండి బయటకు వచ్చి యమునా నదిలో స్నానం చేసి పితృతర్పణం మొదలైనవి చేసిన వాడై మౌనంగా
ప్రాణాయామం చేసిన వాడి అతడు ఆ బ్రహ్మకుమారులకిద్దరికీ ప్రణామం చేశాడు. అప్పుడు ప్రపన్నుడైనటువంటి ఆ చిత్రకేతువుకు నారదుడు ఈ విద్యను చెప్పాడు. ఆ విద్య ఇది: ఓం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ యుద్ధాయ నమ సంకర్షణాయ చ.